నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో 17 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేయనున్న R&B బ్రిడ్జ్ రోడ్డు వెడల్పు కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యేలు నేడు శంకుస్థాపన చేశారు. మొదటిసారి మంత్రి కొలనుపాక రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రిని, ప్రభుత్వ విప్ను గజమాలతో సత్కరించారు. శంకుస్థాపన అనంతరం మంత్రి సభలో మాట్లాడుతూ ఎమ్మెల్యే నేను 2 కలలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి నిరంతరం కృషి చేస్తామన్నారు. మంత్రి పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రభుత్వం వచ్చిన 3 రోజుల్లోనే తమ్మి మీకేం పనులు అనేది మొదటగా ఇక్కడ సోమేశ్వర టెంపుల్, ప్రకంచినటువంటి జైన్ టెంపుల్ కూడా పెద్ద సమస్య ఉందన్న గత 10 సంవత్సరాల నుంచి ప్రాంతంలో ఒక చిన్నపాటి వర్షానికే 3-4 రోజులు గ్రామాలు బంద్ అయితే అని చెప్పగానే సుమారు 17 కోట్లతోటి మనకి బ్రిడ్జి చేయడం మనకు చాలా అదృష్టంగా భావిస్తూ ఈ రోజు శంకుస్థాపన పిలవగానే బొమ్మల గ్రామాల్లోని 2 గ్రామాలకు సుమారు 50 కోట్లతోటి నిధులు శాంక్షన్ చేసిన ఘనత మన ప్రీతమ నాయకుడు. కాబట్టి ఈ ఆలేరు ప్రాంతాన్ని అన్ని విధాల మన మంత్రి గారి దయతోటి ఖచ్చితంగా ఆయన ఆశయంతో అభివృద్ధిలో ముందుంచడామని తెలియజేస్తూ, ఈ కొలంపాక ఎంతో ప్రసిద్ధిగాంచిన గ్రామం కానీ అభివృద్ధికి నోచుకోలేదు. ఈ 10 సంవత్సరాలు అన్ని విధాలా ఇబ్బంది పడ్డాయి. కాబట్టి మన మంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని ఆలేరును అన్నిట్లా ముందుంచుదాం. ఆలేరుకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా గానీ మనకు పెద్ద దిక్కుగా, పెద్ద అండగా, ఎంపీగా ఎన్నో పనులు చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒకటే మాట చెప్పిండు, నువ్వు 50,000 మెజార్టీతో గెలిచిపోతామని ఆస్వాదించండు. ఆయన ప్రేమతోటి మీరందరూ కూడా ఆయన మీద నమ్మకంతో 50,000తో మెజార్టీ గెలిచేందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, నేను మీకు ఈ సేవకుడిగా ఈ ప్రాంతాన్ని అన్నకు దేవుడిగా ఉండి ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ, ఈ స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీపీ చాలా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని పద్ధతులతో కాబట్టి ఖచ్చితంగా ఈ ఆలయ ప్రాంతంలోనే కొలంపాకను అన్ని విధాల ముందుస్తానని తెలియజేస్తూ ఇచ్చిన గెలవగానే మీ ఎంపీపీ గారు, కవిత గారు, మీ సర్పంచ్, ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఫస్ట్ కొలంపాక రోడ్డు కావాలంటే దాన్ని వెంటనే శాంక్షన్ చేయించి 15 రోజులలో టెండర్ కూడా పిలిపించి ఫిబ్రవరి నెలాఖరికి పనులు మొదలుపెట్టి మళ్ళా 3 మాసాల్లోనే మళ్ళా వానకాలం లోపే మీ బ్రిడ్జితో పాటు జైన్ టెంపుల్ దాటే పచ్చని కూడా బార్డర్ వరకు డబుల్ రోడ్డుగా మారుస్తానని మీ అందరూ కూడా ఆలోచిస్తున్నారు. తప్పకుండా ప్రతి గ్రామంలో ఈరోజు బొమ్మలరావరం కానీ, ఆలేరు కానీ, అలాగే జాదగిరిగుట్టలో కూడా కొన్ని కార్యక్రమాలకు ఇలా రివ్యూ చేసి వచ్చినాం. బొమ్మలరావరం, నాగినేనిపల్లి ప్రాంతంలో ఇప్పటికెల్లో ఉన్న డబుల్ రోడ్డు కూడా దాదాపు 70 కోట్ల రూపాయలు కూడా R&B శాఖ ద్వారా మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ఆలేరు కాన్ఫరెన్స్ లో నా మొట్టమొదటి అఫీషియల్ మంత్రిగా ఈరోజు నా కాన్ఫరెన్స్ లో కూడా ఏ ప్రోగ్రాం పెట్టాను నల్గొండల, కానీ ఆలేరులోనే ప్రోగ్రాం పెట్టాను. తప్పకుండా ఆలేరుని మీ ఎమ్మెల్యేకి అండగా ఉంటూ ప్రతినిత్యం ఇద్దరం 2 కళ్ళులాగా పనిచేస్తూ ప్రతి సమస్యని పరిష్కరిస్తామని, ముఖ్యంగా కొలంపాక లాంటి ఎంతో ఫేమస్ అయిన జైన్ టెంపుల్ కానీ, ఇక్కడ సోమేశ్వర ఆలయం కానీ, టూరిస్టులు వచ్చే ప్రదేశం, మననే కర్ణాటకని హెల్త్ మినిస్టర్ కానీ, ఇంకా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు రావడం జరిగింది. ఎంతో మంది విదేశీయులు వస్తుంటారు. తప్పకుండా స్పెషల్ ఫండ్స్, R&B ఫండ్స్ పెట్టి మన కొలంపాక సెంటర్ ని కూడా ఐమాస్ టైట్లతో సైడ్ ట్రైన్స్ కట్టుకుంటూ సీసీ రోడ్డుగా గ్రామం మొత్తం కూడా గ్రామ సెంటర్ లో సీసీ రోడ్డు వేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి ఇదే ప్యాకేజ్ లో ఆ గ్రామం మొత్తం కూడా సీసీ రోడ్డు పెట్టించాం. వర్షాలు వస్తే ఖరాబ్ కాకుండా ఇవన్నిటికి తోడు మన ప్రాంతానికి సాగునీరు రావాలంటే ఇవాళ పైన బత్వాపూర్తో పాటు గంధమల్ల ప్రాజెక్టు రావాలి. ఆ ప్రాజెక్టు వస్తేనే మన వ్యవసాయం నీళ్లు వస్తాయి. ఆయన కేసీఆర్ పోచమ్మ కట్టుకుంటూ మల్లన్న సాగర్ కట్టుకుంటూ తప్ప మన ఆలేరు ప్రాంతానికి సాగునీరు లేదు. రైతులకు ఉన్నల మండలం కానీ, ఆలేరు మండలం కానీ, యాదగిరిగుట్ట మండలం తప్పకుండా 2 సంవత్సరాల్లోనే మననే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్ లో నేను, ఐలయ్య గారు అందరం కూడా రివ్యూ చేసాం. తప్పకుండా ఆ ప్రాజెక్టును కూడా మళ్ళా స్టార్ట్ చేయించి
2-3 సంవత్సరాల్లోనే ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం. ఇప్పుడే యాదగిరిగుట్టలో మిషన్ భగీరథ నీళ్ళు కూడా కరెక్ట్ వస్తలేమని చెప్తే వాళ్ళకు కూడా నెలలోపే పైప్ లైన్ అన్ని కూడా మారవాలని చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం ఒకటే చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం తప్ప డబల్ బెడ్రూమ్ కట్టిస్తా, దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నీ బిడ్డలు అనుకుంటా అని చెప్పం మనం.